అన్నంలోకి పెసర పచ్చడి దోస తిని చాలా రోజులైంది. అది గుర్తొచ్చి డిన్నర్‌కి ఈరోజు పప్పుతో పాటు ఈ పెసర పచ్చడి దోస వేసుకున్నాం. అరగంటలో అయిపోతుందండి. ఓ కప్పు లేదా గ్లాసుడు పెసరపప్పు, దానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు ఎప్పుడైనా సరే మనం తినే కారాన్ని బట్టి, వాటికున్న కారాన్ని బట్టి నేనిక్కడ ఒక గ్లాస్‌కి ఒక 10, 8-10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అరగంట నానాక అంటే కడిగి శుభ్రంగా నానబెట్టేసాక కొంచెం ఇంగువ, ఓ చిటికెడు పసుపు, దానికి తగ్గట్టు ఉప్పు, కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేయండి ఒకేసారి ఎంత కావాలో అంత. దోస పిండిలాగా జారుడుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇంగ్రీడియెంట్స్ మనం చూస్తే 4, 5 ఉన్నాయి. దీనిలో మీరు ఫస్ట్ ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఆ తర్వాత మీకు కావాలంటే జీలకర్రేసుకోండి, కొత్తిమీరేసుకోండి. అసలు నిజం చెప్పాలంటే అవి ఏమీ అక్కర్లేదు. ఇంతే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చక్కటి రుచితో ఉంటుంది. మీరు కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పల్చగా, క్రిస్పీగా వేసుకుంటే చాలా బావుంటుంది. అయితే ఒక్కొక్కళ్ళ అభిరుచి. కొంతమందికి మెత్తటి దోసలిష్టం. లేదా పిల్లలకి వేసినప్పుడు కొంచెం స్పైస్ తక్కువ, మెత్తగా వేయడం. అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక చోట నల్లబడ్డదండి. ఆ ఒక చిన్న పార్ట్ తీసేయాలి. రెండో దోస మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. మీరు భోజనానికి అన్నీ రెడీ పెట్టుకొని కూడా ఈ దోసలేసేసుకొని తినేయొచ్చు. మేము ఎక్కువ శాతం నైట్ టైమ్ అంటే డిన్నర్ లీజర్‌గా చేస్తాం కదా! అప్పుడు గానీ, లేదా సండేస్ కానీ, హాలిడేస్ రోజు కానీ ఇది వేసుకుంటాం. ఇది పప్పన్నంతో కూడా చాలా బావుంటుంది. ఉత్తన్నంతో కూడా తినొచ్చు. తప్పకుండా ఈ దోస ట్రై చేయండి. ఆల్రెడీ మీరు వేసుకునేటట్టయితే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.